అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శివ థాట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీఆర్జేసీ సెట్ 2025 అడ్మిషన్కి సంబంధించి ఎవరైతే ఎగ్జామ్ రాశారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం రిజల్ట్, కౌన్సిలింగు ఇలా వెయిట్ చేస్తున్నారనమాట. మన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, దానికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుంది, నెక్స్ట్ అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండబోతుంది, మరీ ముఖ్యంగా ఇప్పుడు మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సీట్ వస్తుందా, అలాగే కౌన్సిలింగ్ టైంలో మీరు అక్కడ ఎంత ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది, డీటెయిల్గా ఇవన్నీ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంటే ఏపీఆర్జేసీకి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఈ నెల 14వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. మరి రిజల్ట్ వచ్చిన వెంటనే మీకు ఒక ర్యాంక్ అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఆఫ్ ఆంధ్ర అండ్ రాయలసీమ రీజన్కి సంబంధించి ఎంపీసీ వాళ్ళకు, అలాగే ఈఈటీ అంటే వొకేషనల్ కోర్స్ అనమాట, వీళ్ళకి సంబంధించి మనకు మే 20, 2025న కౌన్సిలింగ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే పిలుస్తారు. ఫస్ట్ ఎంపీసీ ఈఈటీ కోర్సుకు సంబంధించిన వాళ్ళని 20వ తేదీన కౌన్సిలింగ్ పిలుస్తారు, అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి. నెక్స్ట్ బైపీసీ సీజీటీ కోర్సుకు సంబంధించినటువంటి వాళ్ళని మే 21వ తేదీన కౌన్సిలింగ్కి అయితే పిలవడం జరుగుతుంది. అలాగే ఎంఈసీ సిఈసీ గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళని 22/5/2025న మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి వాళ్ళని పిలవడం అయితే జరుగుతుంది. మరి ఎవరిని పిలుస్తారు, ఇక్కడ ఒక మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ నెల 14వ తేదీన రిజల్ట్ వస్తాయి. రిజల్ట్ వచ్చిన వెంటనే మనకు ఇంతమంది మెరిట్ లిస్ట్లో ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఈ డేట్లో మీరు హాజరు కావాలి అనేది మీ యొక్క మొబైల్ నెంబర్ కూడా మెసేజ్ రావడం అయితే జరుగుతుంది. సో మీరు ఏదైతే అడ్మిషన్ టైంలో మొబైల్ నెంబర్ ఇచ్చారో అది చేంజ్ చేయకుండా పెట్టుకోవాలి. అలాగే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి కూడా మనకు ఆంధ్ర, రాయలసీమ రీజన్ వైజ్గా డేట్లు కూడా అనౌన్స్మెంట్ చేశారు. అంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. అవసరమైతే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా సీట్లు మిగిలితే మనకు ఖచ్చితంగా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎంపీసీ ఈఈటీకి సంబంధించి జూన్ 2వ తేదీన సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. బైపీసీ సీజీటీకి సంబంధించి మనకు జూన్ 3వ తేదీన కౌన్సిలింగ్ ఉంటుంది. ఎంఈసీ సిఈసీకి సంబంధించి జూన్ 4వ తేదీన మనకు కౌన్సిలింగ్ అనేది ఉంటుందన్నమాట. సో మరి ఈ కౌన్సిలింగ్కి ఎంతమందిని పిలుస్తారు, ఫీజు ఛార్జెస్ టు బి పెయిడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ అన్నారు కదా. ఇక్కడ ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బోర్డింగ్ కానీ లాడ్జింగ్ కానీ ఆల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఫ్రీ ఎడ్యుకేషన్ అనే చెప్పడం జరిగింది మనకి ఇక్కడ. సో కాకపోతే ఇక్కడ ఇంకొకటి చూడండి, సో కాషన్ డిపాజిట్ కింద 25 రూపాయలు ఫర్ ఇయర్ హ్యావ్ టు పేడ్ ద కాలేజ్ కన్సర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్, అంటే ఫర్ ఇయర్కి 25 రూపాయలు పే చేయాలి, 2 ఇయర్స్కు 50 రూపీస్. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఛార్జ్ కింద 1000 రూపాయలు ఫస్ట్ ఇయర్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్, అంటే మీరు ఈ కౌన్సిలింగ్కి వెళ్తారు కదా, అప్పుడే మీరు సీట్ వచ్చినటువంటి వాళ్ళు 1000 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో కూడా 1000 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా మనం అడ్మిషన్ టైంలో 1025 రూపాయలు మాత్రమే మనం ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ మనకు కౌన్సిలింగ్కు ఒక్క సీటుకు గాను ఎంతమందిని పిలుస్తారు అనేది కదా ఇక్కడ మనకు డౌట్. మరి మెరిట్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సీట్ వస్తుందా అంటే రాదనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు మీరు 1:5 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరిగింది. అంటే ఒక సీటుకు గాను 5 మందిని వాళ్ళు మెరిట్ లిస్ట్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి కౌన్సిలింగ్కి వెళ్ళినటువంటి అందరికి కూడా సీట్ రాదు, అందులో ఒక్కరికి మాత్రమే వస్తుందన్నమాట. సో ఆంధ్ర రీజన్ అండ్ రాయలసీమ రీజన్ సపరేట్గా మనకు మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో దానికి సంబంధించి 1:5 రేషియోలో పిలుస్తారు. సో 5లో మనకు ఒక్కరికే సీట్ రావడం అయితే జరుగుతుంది. అందులో మెరిట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే మనకు సీట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా ఇదండి ఏపీఆర్జేసీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ అలాగే రిజల్ట్కి సంబంధించి ఉన్న అప్డేట్ అనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.